హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఉదయం లేవగానే మంచి కామెడీ విన్నానబ్బా. కామెడీ విన్న తర్వాత నాకు జ్ఞానోదయం ఏందన్నమాట. ఇలా అని బ్రైన్ తెలుసుకున్నాను. ఈడెవడో కోన్ కిస్క కొట్టంగాడు ఎన్ఆర్ఐ అంట. ఎన్ఆర్ఐ టీడీపీ సెటిల్ ఏదో పెట్టాడు ఈడు వాడు ఐడి. అయితే ఈడు అంటాడు కారులో వెళ్తే తాడేపల్లి నుంచి నెల్లూరు 4 గంటలు, కానీ హెలికాప్టర్లోనే దిగుతా, నాకు హెలిప్యాడ్ కావాలి, పోర్టుకి వెళ్ళి మళ్ళీ గొడవ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట. హెలికాప్టర్ కావాలి నేను నెల్లూరు వెళ్ళటానికని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి గొడవ చేస్తున్నాడు. ఒరే అదేమన్నా మీ పవన్ కళ్యాణ్ గారి లాగా, మీ చంద్రబాబు నాయుడు గారి లాగా జస్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి, అదే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 34 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళటం అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి అంటే? పల్నాడు చూడలేదన్నా నువ్వు? నిద్రపోయావా? యుఎస్ లో ఉన్నావు కదా, ఆ టైంలో నిద్రపోయి ఉంటావు. పల్నాడులో కేవలం అన్నా 84 కిలోమీటర్లు అన్నా. 84 కిలోమీటర్లు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి ఎంత టైం పట్టిందో తెలుసా అన్న? 9 గంటలు 10 గంటలు పట్టిందన్న. నీ బుర్ర, నీ బుద్ధి, సిగ్గు శరం లేదు. దగ్గర నెల్లూరు అంటే తాడేపల్లిగూడ నుంచి 270 కిలోమీటర్లు ఉంటది. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వెళ్తుంటే నెల్లూరు వెళ్ళడానికి వారం పట్టిద్దిరా దేబ్రేస్ మహోడా. నువ్వు ఏదో పొద్దున్న పోటుగాడని ఇదేదో తీసి 276 కిలోమీటర్లు 3-4 గంటలు వెళ్ళిపోవచ్చు అంటున్నావు. అక్కడ వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి రా, చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా తొందరగానే వెళ్ళొచ్చు, ఎందుకంటే రోడ్లన్నీ క్లియర్ ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంకా నువ్వు చెప్పిన 4 గంటలు కాకుండా 3.5 గంటలకే వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కదా. పల్నాడులో 6 కిలోమీటర్లు వెళ్ళడానికి 3.5 గంటలు పట్టిందిరా 6 కిలోమీటర్కి. ఆ లెక్క నువ్వు లెక్కేసుకో. అడుగడుగున నీరాజనాలే, రోడ్డు అంతా జన సముద్రమై ఉంటదిరా. ఎక్కడైనా ఆగాల్సిందే. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే రోడ్ల మీద జనాలు ప్రవాహంలా ఉంటారు. నీవు ఈ అమెరికాలో ఉండి ఏం చేస్తున్నావు నాయన? అప్పుడప్పుడు టీవీలు చూస్తా ఉండు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన మీటింగులు చూస్తా ఉండు. పొరపాటు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు, లోకేష్ వెళ్ళిన యాత్రలు చూసి ఏముంది ఈజీగా వెళ్ళిపోతారు అనుకుంటున్నావేమో. నువ్వు అంత సీన్ లేదమ్మా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా కూడా రోడ్లంతా జనాలు ఉంటారు. ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన ఉంటాడు. ప్రతి జంక్షన్ దగ్గర ఆయన ఆగాల్సిందే, అందరికి అభివాదం చేయాల్సిందే. ఎప్పుడు ఎదుగుతారా మీరు? నాకు అర్థం కాదు. మీరు ఎదగరా ఇంక ఇన్సైడ్? కనీసం కొద్దిగా బుద్ధి తెచ్చుకోండిరా. మీరు హెలికాప్టర్ లోనే వెళ్ళాలని పట్టుబడుతున్నాడా? హెలికాప్టర్ లో వెళ్ళి అక్కడ నుంచి అనుకున్న ప్రదేశానికి వెళ్ళడానికి 4 గంటలు పట్టిందిరా. హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రదేశం నుంచి, అర్థమైందా? అక్కడ నుంచి వెళ్ళాలనుకున్న ప్రదేశం 2 కిలోమీటర్లు ఉంది అనుకోరా, అక్కడికి వెళ్ళడానికి 4 గంటలు పట్టిందిరా. దేబ్రేస్ అర్థమైందా? కొద్దిగా పచ్చ అట్టలోంచి బయటకు వచ్చి రియాలిటీలో చూడు. 4 గంటల్లో వెళ్ళొచ్చు. ఈ జోకురా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంటే దేంతో నవ్వుతారో తెలుసా? కుర్చీలో ఉన్నా కూడా ఎగిరెగిరి నవ్వుతారా. హాఫ్ నాలెడ్జ్ గల్లంతా ఎన్ఆర్ఐలు అయిపోయారు అనుకుంటారు. మళ్ళీ నీ ఒక్కడి వల్ల అంత బ్యాడ్ నేమ్ వాళ్ళకి ఎందుకులే కానీ. సో ఇదనమాట. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనే ప్రవాహంలో జనాలు ఉంటారు. పైగా ఆయనకి రోప్ పార్టీని ఇవ్వట్లేదు, కోర్టులో కేసేసింది. ఎందుకంటే మొన్న ఏదో దురదృష్టకరమైన ఘటన జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఇకపైన రోప్ పార్టీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ గా లేరు. సో రోప్ పార్టీ అనేది జగన్మోహన్ కి ఇచ్చే సెక్యూరిటీ కాదు, ఇది ప్రజల ప్రాణాలకు ఇచ్చే సెక్యూరిటీ. దాన్ని ఇవ్వడానికి వీళ్ళు పీక్కుంటున్నారు. ఏమనంటే ఆ గతంలో కూడా మేము రోప్ పార్టీ ఇవ్వలేదండి, గుంటూరు వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు రోప్ పార్టీ ఇవ్వలేదు, ఇప్పుడేం అవసరం లేదని చెప్తున్నారంట. ఇప్పుడు చచ్చినట్టు రోప్ పార్టీ ఇవ్వాలి. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి రా, Z+ కేటగిరీ, ఆయనకి రోప్ పార్టీ కావాలి. ఇప్పుడు లేదనుకో ఆ ప్రవాహాన్ని ఆపగలిగే శక్తి ఎవ్వడికి లేదు. ఎన్ఆర్ఐ అంటున్నావు కదా, ఏ కంట్రీ నాకు తెలియదు. ఒకసారి రా, జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ పరిసర ప్రాంతాల్లో నలిగి చచ్చిపోతావు. నాకు ఎందుకులేండి బూతులు. కొద్దిగా పద్ధతిగా ఉందాం అనుకుంటున్నాం, కానీ ఈ కొడుకులే ఉంచేలాగలేరు, లాగుతున్నారు గట్టిగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో జనం వస్తారు. ఈడెవడో ఐటమ్ రాజాగాడు ఏదో చెప్తూ ఉన్నాడు. నాకైతే మంచి కామెడీ అనిపించే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.